మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. పత్రికా విలేకరులకు నమస్కారం. ఈరోజు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీ జిల్లా మహాసభలు గుంతకల్లో ఈ నెల ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఘనంగా నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. మరి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేసేందుకు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో నాతో పాటు జిల్లా అధ్యక్షులు కమ్రేడ్ రాజేష్ గారు, అదేవిధంగా హమాలి మన ఏఐటీసీ పట్టణ నాయకులు మహేష్ గారు, సురేష్ గారు, ఈశ్వరయ్య గారు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గౌస్ గారు, వీరభద్రస్వామి గారు వీళ్ళు పాల్గొంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆహ్వాన సంఘంలో ఉన్నారు మహాసభకు సంబంధించి. ప్రధానంగా ఈ మహాసభలు రాష్ట్ర మహాసభలు తిరుపతిలో ఈ నెల ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అనంతపురం జిల్లా మహాసభలు గుంతకల్లో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభల్లో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద ప్రత్యేకంగా చర్చించి వాటి మీద ఏ విధమైనటువంటి పరిష్కారం చూపాలి, ప్రభుత్వానికి ఏ రంగానికి సంబంధించి ఏ విధమైనటువంటి డిమాండ్స్ను రూపకల్పన చేయాలి, మరి ఆ డిమాండ్స్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచి ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఆ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కారం చేయకపోతే వచ్చే 3 ఏళ్ల కాలంలో ఈ సమస్యలన్నింటి మీద ఏ విధంగా పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవాలనేటువంటి అంశం మీదనే ఈ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. సాధారణంగా జాతీయ మహాసభలు జరిగే నేపథ్యంలోనే రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ మహాసభలన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ కూడా ఆల్రెడీ అన్ని రంగాలకు సంబంధించి ఏఐటీసీ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి మహాసభలు ఇప్పటికే పూర్తయ్యాయి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభ మాత్రం 15వ తేదీన అనంతపురంలో జరగబోతా ఉంది. ఇవన్నీ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు అన్నీ కూడా బూజుపట్టినటువంటి చట్టాలని చెప్పి దాన్ని ఒక నామకరణం చేసి వాటినన్నింటి కూడా మేము సవరణ చేస్తాం, అంటే అవి అమలుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి సవరణ చేస్తామని చెప్పి కార్మిక సంఘాలతో మాట్లాడి ఆ విధమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి చర్చించి తర్వాత చేసే క్రమంలో మాత్రం మొత్తం సమూలంగా ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేసి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటిని 4 కోళ్లుగా మేము కుదిస్తున్నాం, మరి పనికిరాని చట్టాలు తీసేసి ఉన్న చట్టాలని కొంత మార్పు చేసి తీసుకొని వస్తున్నామని చెప్పారు. కానీ ప్రభుత్వం చేసింది ఏమంటే 1920లో ఏఐటీసీ ఆవిర్భవించినప్పటి నుంచి అనేకమైనటువంటి రంగాల మీద వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి చట్టాలు మరి సాధించింది ఏఐటీసీ. మాకు మరి బృహత్తరమైనటువంటి బాధ్యత మా మీద ఉంది. ఈ చట్టాలు రద్దు చేస్తే పోరాడిండేది మేమే కాబట్టి ఏఐటీసీగా మేము వాటిని కాపాడుకునే దశలోనే ఈరోజు పోరాట కార్యక్రమాలకి పిలుపడం జరిగింది. ఇప్పటికే 9 జాతీయ సమ్మెలు నిర్వహించాం. కార్మిక చట్టాలు రద్దు చేసిన కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి, ఈ లేబర్ కోడ్ల పేరుతో తీసుకొచ్చినటువంటి ఇవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తా ఉన్నాం. అయినా సరే ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. సరే, కేంద్ర ప్రభుత్వం అంటే ఆర్ఎస్ఎస్ హిడెన్ అజెండాతో నరేంద్ర మోడీ గారు ఈ విధమైనటువంటి కార్మికులు, పేదలు వాళ్ళ కోసం ఉన్నటువంటి ఎర్రజెండాలు ఉండకూడదనే ఉద్దేశంతో కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాన్ని తీసుకొని పోవాలని చెప్పి మరి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో వాళ్ళ భావన అదే ఉంది కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ నేను ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు అండగా ఉండేటువంటి ముఖ్యమంత్రిని, నేను సీఈఓని, ప్రజలకు సేవకుని అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఏ అసెంబ్లీలు తీర్మానం చేయని తీర్మానాలు మన రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. 8 గంటల పని విధానం మనం పోరాడి సాధించుకుంటే ప్రపంచమంతా కూడా 8 గంటల పని విధానం కోసం మేడే స్ఫూర్తిగా మనమంతా కూడా జరుపుకుంటామంటే ఈ రాష్ట్రంలో మాత్రము నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు లోకేష్ గారు సర్క్యులర్ ఇష్యూ చేసి 10 నుంచి 11 గంటలు పని చేయాలి, 8 గంటల పని విధానం లేదు అని చెప్పి చేశారు. దాంతోపాటు మహిళల్ని నైట్ షిఫ్ట్లో పని చేయించకూడదని చెప్పి మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుని కాలరాసి ఈరోజు అదే రాష్ట్ర ప్రభుత్వము మహిళలు కూడా
సమానంగా పురుషులతో సమానంగా ఉంటా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నైట్ షిఫ్ట్లో కూడా పనిచేయాలని చెప్పి తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఏఐటీయూసీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి విధానాలన్నీ కూడా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంటే దానికి తానా తందానా అంటూ రాష్ట్ర ప్రభుత్వం మరి వంత పాడుతూ ఉంది. మరి ఇదే కాకుండా ప్రైవేటీకరణలో చాలా ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వం. గతంలో కూడా చాలా ప్రభుత్వాలు చూసాం, కార్మికులు అనేక సమ్మెలు మరి అనేకమైన ఆందోళనలు నిర్వహించాం. ప్రైవేటీకరణ దిశగా పోకూడదు, మనం సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మనం కాపాడుకోవాలని చెప్పాం. అయినా సరే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విశాఖ ఉక్కు, ఆంధ్రోలకు అని చెప్పి మనం సాధించుకుంటే దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్, తర్వాత పోస్టలు, రైల్వేసు, విమానయానం, ఇట్లా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు వచ్చేవి. నష్టాలు వస్తుంటే అవునులే నష్టాలు వస్తున్నాయి ప్రైవేట్కి ఇవ్వాలని అనుకోవచ్చు, కానీ లాభాలు వచ్చే సంస్థలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేసి ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో దారాదత్తం చేసి అదాని, అంబానీ వాళ్ళకి దారాదత్తం చేయాలి ఈ దేశ సంపదన అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం. దానికి మరి రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. వెంటనే ప్రభుత్వము మరి ముందుకు రావాలి. చంద్రబాబు నాయుడు మీరు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ కూడా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానని చెప్పాడు, కానీ లడ్డూలో అపవిత్రమని చెప్పి లడ్డూని తప్ప మిగతాది ఏది కూడా ఆయన ప్రశ్నించడం లేదు. అనేక కష్టాలు పడతాను కార్మికులకి నేను అండగా ఉంటాను, రెగ్యులరైజ్ చేపిస్తామని చెప్పి ఆయన కూడా మరి పాదయాత్ర చేసినప్పుడు, ఆయన జిల్లాలకు వచ్చినప్పుడు చెప్పారు. ఆయన అది కూడా చేయలేదు. కాబట్టి అన్ని అంశాల మీద మున్సిపల్ రంగంలో కుదేలై ఉంది, అనేక రంగాల్లో కార్మికులు కనీస వేతనాలు లేవు, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ని మరి ప్రభుత్వం ముందు ఉంచాం. మరి ఈ మహాసభల్లో వాటి మీద కూలంకషంగా చర్చించి పెద్ద ఎత్తున ఆ డిమాండ్స్ అన్ని కూడా నెరవేరేంత వరకు పోరాట కార్యక్రమం రూపొందించి కొత్త నాయకత్వాన్ని కూడా ఎన్నుకొని వాటిని ముందుకు తీసుకోవాలని చెప్పి నిర్ణయించాం. అందుకోసమే గుంతకల్లు వేదికగా ఈ మహాసభలు ఘనంగా జరగబోతా ఉన్నాయి. కాబట్టి గుంతకల్లు మరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు, మున్సిపాలిటీ, హమాలి, మెడికల్, వివిధ రంగాల్లో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులతో పాటు సంఘటిత రంగంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే మీ బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ పరమైనటువంటి పరిస్థితి కాబట్టి మీరు కూడా అందరూ కూడా రావాలని చెప్పి మేము హృదయపూర్వకంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. మరి 18వ తేదీ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం 3000 మందితో. మరి ఆ 3000 మందితో వచ్చేటువంటి ర్యాలీలో మీ పిల్ల పాపలతో సహా కార్మికులందరూ కూడా, ఎందుకంటే మనం తాడో రేవో తెరుచుకునేటువంటి సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ మహాసభల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రభుత్వానికి ఒక సంకేతం ఇవ్వాలి, ఎస్ కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉన్నారు, మేము వేరే నిర్ణయం తీసుకుంటే కార్మికులు పెద్ద ఎత్తున మరి మా ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయనే పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి అందుకోసమే ఈ మహాసభలు ఘనంగా నిర్వహిస్తున్నాం. రెండో రోజు మరి ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ ప్రతినిధుల సభలో మరి ఇవన్నీ కూడా చర్చించి నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి పాత్రికేయులు అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించి ఈ సభలు జయప్రదానికి కృషి చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఏఐటీయూసీ అనంతపురం జిల్లా మహాసభలు ఏప్రిల్ 18, 19 తేదీల్లో గుంతకల్లు ప్రాంతంలో జరగబోతున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. ఏప్రిల్ 18వ తేదీన బీరప్ప గుడి దగ్గర నుంచి మన పాత బస్టాండ్ వరకు కూడా కార్మిక ప్రదర్శన జరగబోతోంది. అనంతరం బహిరంగ సభ కూడా జరగబోతోంది. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ గారు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ గారు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారు, ఇతర నాయకులందరూ కూడా ఈ బహిరంగ సభలో కూడా ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. అనంతరం ఈ బహిరంగ సభ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి కార్మిక సమస్యలు నెలకొన్నాయి. గడిచినటువంటి ఈ 12 సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలన్నీ కూడా పూర్తిగా ముందుకు తెస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కార్పొరేట్ అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఇది. కార్పొరేట్ కి అనుకూలమైనటువంటి అన్ని నిర్ణయాలు కూడా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఈ పద్ధతిలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఈరోజు 1920లో ఏఐటీయూసీ స్థాపించిన తర్వాత ఏఐటీయూసీ పోరాట ఫలితంగా 1926లోనే యూనియన్ ని ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు మన ఏఐటీయూసీ పోరాట ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో చట్టంగా తీసుకొచ్చింది. అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి ఏఐటీయూసీ ఈ 106 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏఐటీయూసీ అనేకమైనటువంటి చట్టాలు చేయడంలో కీలక పాత్ర పోషించింది. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా దానికి వ్యతిరేకంగా కార్పొరేట్లకి అనుకూలంగా
కార్మికుల్ని మరోసారి ఏదైతే కార్పొరేట్లు యాజమాన్యానికి అనుకూలంగా ఈ రోజు కార్మికులు ఇబ్బంది పెట్టే విధంగా ఈ చట్టాలన్నీ కూడా రూపుమాపు చేయడం జరిగింది. దాంతో పాటు కేంద్రంలో ఏదైతే నరేంద్ర మోడీ చట్టాలుగా లేబర్ కోడ్స్ తీసుకొస్తూనే వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేసే పరిస్థితుల్లో ఉంది. ఈ రోజు 8 గంటల పని విధానాన్ని ఏదో అమెరికా దేశంలో చికాగో నగరంలో దాదాపుగా 1887లోనే పోరాటం చేసి కార్మిక వర్గం సాధించినటువంటి విజయం అది. కానీ ఇప్పుడు మన భారతదేశంలో 10 నుంచి 12 గంటలు పనిచేయాలని చెప్పి చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా నిర్ణయాలు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంతో పాటు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కనీస వేతనాలు ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి ఈ రోజు పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా కనీస వేతనాలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వాలు దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. దాంతో పాటు ఏదైతే 10 నుంచి 12 గంటలు కార్మికులు పని చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు చేస్తున్నారో దాంట్లో భాగంగానే ఈ రోజు మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో వారు కూడా ఈ రోజు రాత్రి షిఫ్ట్ లో కూడా పనిచేయాలని చెప్పి ప్రభుత్వాలు ఈ కార్మిక లేబర్ కోర్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలా, పక్కనే ఉన్నటువంటి గుత్తిలో ఒక హోటల్లో పనిచేసే కార్మికురాల్ని రేపు చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిండేదే. కానీ ఈరోజు ఏదైతే మహిళా కార్మికులకి వాళ్ళకి భద్రత లేదో అది ప్రభుత్వాలు గమనించుకోకుండా ఈ రోజు రాత్రి షిఫ్ట్లో కూడా మహిళా కార్మికులతో పని చేయించాలని చూడడం చాలా దుర్మార్గమైనటువంటి చరిత్ర. దాంతో పాటు ఏదైతే హమాలి, ఆటో, వీధి విక్రయదారులకు సంబంధించి అసంఘటిత రంగంలో ఎక్కువ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీసీగా పోరాటం చేస్తున్నాం. దాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కావున రానున్నటువంటి 3 సంవత్సరాలలో ఈ 18-19 జరగబోయే జిల్లా మహాసభల్లో పెద్ద ఎత్తున చర్చ చేస్తాం. కార్మికులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేసేంత వరకు కూడా గడిచే 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.